రేపు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తున్నారు వంశీని పరామర్శించడానికి. ఎంత శుభవార్త చెప్పావు బాబు. రేపు రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వంశీని పరామర్శించడానికి జైలు మీద బయట ఉన్నటువంటి జైలు ఖైదీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో వెళ్తున్నాడు పరామర్శించడానికి. అయితే నాకేమనిపించిందంటే అసలే అక్కడ వాళ్ళు మమ్మల్ని ఏదో చేసేస్తున్నారు అంటున్నారు. మీరు పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. లిస్ట్ ఇస్తారా, లేకపోతే మీరే ఇది చేస్తారా, ఏమో అప్పుడు మీకు అనారోగ్యాలు లేవా, ఇప్పుడే వచ్చాయా అని మీరు పుండు మీద కారం చల్లితే ఎలా మూర్తి గారు మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఇది నిజంగా కూడా నేను దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే అక్కడ ఉన్న పాపం వంశీ, అరే నోట్లో నాలుగు పెడితే నోట్లో నాలుగు లేనోడు నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి. చెయ్యి వేలు పెడితే కొరకలేనోడు చాలా చాలా పాపం. అసలు ఎంత అమాయకుడు అండి. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి మీకు నోరెలా వచ్చిందయ్యా? వాళ్ళు ఆవిడ చెప్పారు మొన్నే, పాపం ప్రకృతి శిక్షిస్తుందండి. అందరూ తప్పులు చేస్తారు, నేను చేయట్లేదని చెప్పట్లేదు. బట్ నేచర్ ఆల్సో హ్యాస్ ఇట్స్ ఓన్ జస్టిస్, సో ఐ బిలీవ్ ఇన్ దట్. ఆమెనంత టార్చర్ పెట్టాడు నాకు తెలియదు, కానీ ప్రకృతిని శిక్షిస్తుందని ఏదో చెప్పింది. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి పోని. మా భువనమ్మని కానీ మా ఆడవాళ్ళని కానీ ఏ విధమైనటువంటి అవాకులు చెవాకులు పేలున్నటువంటి ఒక పశువుని వాళ్ళ రోజున అరెస్ట్ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు నిజంగా అభినందిస్తున్నా. మా కుర్రోళ్ళు ఇరగదీశారు, కుమ్మేశారు, చించేసి ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్స్. వంశీ అనేటువంటి వ్యక్తి ఒక యువకుణ్ణి భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి నువ్వు ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి బెదిరించి కిడ్నాప్ చేసి అటు చూడు బే. సత్యవర్ధన్ కిడ్నాప్ దాడి కేసులో అరాచకవాది వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. ఇప్పుడు సమ్మగా ఉంది. కేసులో సత్యవర్ధన్ వాంగ్మూలం కీలకంగా మారింది. ఇప్పటికే పోలీసులకు తన స్టేట్మెంట్ ను సత్యవర్ధన్ పూసగుచ్చినట్లు వివరించినట్లు సమాచారం. సహా దొరికిపోయాం, నీకు పారిపోవటం ఒకటే మార్గం. తనను కిడ్నాప్ చేశాక ఏ రోజు ఎక్కడెక్కడ ముంచి ఎలా తీసుకెళ్లింది వివరంగా చెప్పారు. అతనికి సంబంధించిన అతను ఏదైతే ఒక కేసు వేశాడో ఆ కేసు విత్డ్రా చేసుకుంటావా లేవా అని అతన్ని ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాన్సల్ దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం అతన్ని భయపెట్టి ప్రలోభ పెట్టి బెదిరించి అతని ప్రాణాల ముప్పుంది అని చెప్పి కూడా అతన్ని ఇచ్చేసి ఇదయ్యా మీ అసలు రూపం. దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు టెక్నికల్ విత్ ఇంట్రెస్ట్ పే చేస్తాడు, ఇంట్రెస్ట్ రాసుకుంటాడు, విత్ ఇంట్రెస్ట్ మీ అందరికి పే చేస్తాడు, అందులో డౌటే లేదు. పోలీసుల దగ్గర ఉన్నాయి కాబట్టి పోలీసులు అతని మీద కేసు లాడ్జ్ చేశారు, అతన్ని అరెస్ట్ చేశారు. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. ఇవాళ ఈ క్షణంలో అయితే నిజంగా నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థను చూస్తే కొంచెం గర్వంగా ఉందండి. గొర్రెలన్నో గుద్దితే గోప గుయ్యి మంది ఎదగమ్మ అన్నావు, ఈతులు దింగుతానంటున్నావు. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. చూపించు, మేమంటే ఏంటో చూపించు. స్కూల్కి వెళ్ళమన్నావు, పేటిఎంకి వెళ్తానంటున్నావు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. గుండా బెదిరింపులు వద్దా ప్లీజ్, ఇట్ అనుకుంటా. ఓకే ఊరుకోవే, ఊరుకో, నేనున్నాను కదా. జగనన్న కాస్తో ఇసుకిస్తో అన్నాడు. అంటే ఏమిటి? అంటే ఆరాలు తీయకూడదు, వినూరుకో. ఇసుకిస్తో కాస్తో అనలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.